ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టుపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10 నెలల కిందట రవిపై నమోదైన కేసులో ఇప్పుడు అరెస్టు చేయడం దారుణమన్నారు. నాడు పోలీసులపై దాడి చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్ని రోజులు కేసును పట్టించుకోకుండా ఎలా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేసు నమోదైన నాటి నుండి ఇప్పటి వరకు రవి ప్రజల్లోనే ఉన్నారని, ఎక్కడ తలదాచుకోలేదని, ఎప్పుడు పిలిచినా పోలీసుల ముందు హాజరయ్యే వ్యక్తిని అరెస్టు చేసి కేసులు బనాయించడం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సుమారు 8 గంటల సమయంలో కడప పులివెందుల రోడ్లోని వేమన యూనివర్సిటీ దగ్గర బీటెక్ రవిని పోలీసులు అడ్డగించి ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. లోకేష్ గారు కడపకు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికేందుకు ఎక్కువ మంది వచ్చినారు. పోలీసులు అక్కడ లోపలికి పోవద్దని ఏదో ఆపడం జరిగింది. దండిగా మంది కార్యకర్తలు వచ్చిన సందర్భంగా అందరూ తోసుకొని లోపలికి పోయినారు. ఆ లోపలికి పోయినాడనే కారణంగానే ఒల్లూరు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కేసు 324 కేసు నమోదు చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇంతవరకు రవి బీటెక్ రవి ఏమో తప్పించుకొని తిరగడంలే, అబ్స్కాండ్ కావడంలే, పబ్లిక్గా తిరుగుతున్నాడు, పబ్లిక్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాడు, వాళ్ళ నియోజకవర్గంలో మీటింగ్లు పెడుతున్నాడు, రెగ్యులర్గా పబ్లిక్ యాక్టివిటీస్ కొనసాగిస్తూనే ఉన్నాడు. పులివెందుల్లో కూడా టీడీపీ ఆఫీస్ కూడా ఒకటి కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. పబ్లిక్గా ఉన్నాడు ఆయన. అంత పబ్లిక్గా ఉండబడినప్పటికీ ఆ రోజు ఉండబడిన కేసు 10 నెలల నుంచి ఏం చేస్తున్నారు పోలీసులు? 324 ఉండి మీ కానిస్టేబుల్కు ఏఎస్ఐకు ఏదో దెబ్బలు తగిలినాయంటే, మామూలుగా పోలీసు వాళ్ళకు దెబ్బలు తగిలి పోలీసు వాళ్ళని ఏదైనా తోపులాట చేసి వాళ్ళని ఏదైనా కొడితే ఇన్ని రోజులు ఊరుకుంటారు పోలీసు? చెప్పండి, ప్రజలందరూ ఆలోచించండి. పోలీసులకు ఏమన్నా జరిగితే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది తప్పక వాళ్ళు వెంటనే దాదాపు 10 నెలల కాలం వాళ్ళకేదో ఒక ఇన్సిడెంట్ జరిగినాడు, ఆసుపత్రికి పోయినాడు, మా ఏఎస్ఐకి దెబ్బలు తగిలినాయని చెప్పడం అనేది హాస్యాస్పదమైన విషయం. అది ఎందుకంటే ఇన్ని రోజులు పోలీసు వాళ్ళకు ఏదన్నా ప్రజలు వాళ్ళ మీదకి ఏదో కొన్ని సందర్భాల్లో ఏదన్నా తిరుగుబాటు చేస్తే వెంటనే వాళ్ళను చుట్టుముడతారు, అదుపులోకి తీసుకుంటారు, వాళ్ళ భర్తం పడతారు. అటువంటి పోలీసులు 10 నెలల కాలం అయినప్పటికీ కూడా ఎందుకు ఊరుకుండవడం జరిగింది? 324 కేసు ఒల్లూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయితే ఎప్పుడు రమ్మనే కేసు వస్తాడు కదా. ఆయన దాచుకొని తిరిగేవాడు కాదు, బయట ప్రాంతాలకు ఎప్పుడు పోయి అందుబాటులో లేకుండా ఉండేవాడు కాదు. నిరంతరము ఒక సింహాద్రిపురం ఒక ఇల్లు కట్టుకొని నిరంతరము పబ్లిక్తో సంబంధాలు కలిగిన వ్యక్తిని రాత్రిపూట ఉన్నట్టుండే అంత ఎవరికి తెలియకుండా పెట్టకుండా అతని పోయే కారును అడ్డుకొని నిలబెట్టాల్సిన అదుపులోకి తీసుకోవాలంటే పరిస్థితి ఎందుకు వచ్చిందో పోలీసులు ప్రజలకు వివరణ ఇవ్వాలి. అంత అకస్మాత్తుగా అర్ధాంతరంగా అంత ఉన్నట్టుండి అంత అతని మీద బండిని ఆపి అడ్డుకొని మీరు పోలీస్ స్టేషన్కు తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? రమ్మంటే వస్తాడు, పులివెందుల్లో తిరుగుతున్నాడు, కడపకు వస్తున్నాడు, ప్రొద్దుటూరికి వస్తున్నాడు. అన్ని సందర్భాలలో ఆయన పబ్లిక్గా తిరుగుతూ ఉండేటప్పుడు ఇంత అకస్మాత్తుగా అతని బండి ఆపి అంత తీసుకొని పోయి పెట్టాల్సిన పరిస్థితి ఏముంది అంటే, ఇది వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందుల కాబట్టి ఆ పులివెందులో ఉండబడిన వ్యక్తులు ఎన్ని రోజులు నిద్రపోతున్నారో మరి ఏం పండుకొని ఉన్నారో తెలియదు. కానీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా మేల్కొని బీటెక్ రవిని అరెస్ట్ చేయండి అని చెప్పినారు పోలీసులు.